మాతృదేవోభవ. విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి జగన్మాత విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధంబున వాని వేర్చి హృద్వాసనాస్పద బంధంబున వాని వేర్చి మము సంసారంబునం ద్రిప్పుచుండి మము సంసారంబునం ద్రిప్పుచుండి ధవున్గూడి ప్రమోదమందెదు భవాని ఏమి న్యాయం మగున్ ధవున్గూడి ప్రమాదమందెదు ధవున్గూడి ప్రమోదమందెదు భవాని ఏమి న్యాయం మగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 786వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అరుదగు జ్ఞానమున్ బడసి ఆచరణమున బెట్టకున్నచో అరగని అన్నమౌనది మహాత్ముడు నిత్య సమాధి మేఘమై కురిసెను జ్ఞాన వర్షము వనగూడిన శిష్యులయందు దక్షిణేశ్వరమున కాళికాలయము భక్తికి వాని ప్రయోగశాలయో దక్షిణేశ్వరమున కాళికాలయము భక్తికి వాని ప్రయోగశాలయో. కలకత్తాలోనే ఉన్నాడు, దక్షిణేశ్వరం కాళికాలయంలోనే ఉన్నాడు, కదలలేదు. మహాతపస్సమాధిలో ఉండవలసిన యోగి కదలడు. కదిలించవలసిన వాడిని కదిలిస్తాడు, రావలసిన వాడు ఆయన దగ్గరికి వస్తాడు. తద్వారా ఆయన చేయవలసిన ఆయన అనుకున్న పనులేవో చేయిస్తాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు, సారథ్యం చేశాడు. యుద్ధం అర్జునుడి చేత చేయించాడు. అందరు యోగులు అలా ఉండాలనే కాదు, ఉంటారనే కాదు. కానీ ఒక మహత్తరమైన జ్ఞానాన్ని పొందాము అంటే ఆ యోగి పరమహంస పరివ్రాజకుడై సంసారాన్ని కూడా ముఖ్యంగా పరిత్యజించాడు అంటే, స్త్రీ అయితే పురుష సాంగత్యం, పురుషుడైతే స్త్రీ సాంగత్యం లేకుండా ఏకాకిగా లేదా ఏకాకినిగా ఒక యోగిగా లేదా ఒక యోగినిగా జీవిస్తున్నారు అంటే అక్కడి నుంచి కదలకూడదు. వచ్చేవారు ఎవరు అక్కడికే వస్తారు. ఇది పరమహంస పరివ్రాజకులు ఉండవలసిన స్థితి. ఆయన అలాగే ఉన్నాడు. అందుకే వనగూడిన శిష్యుల యందు వచ్చిన వాళ్ళకే చెప్పాడు. ఎవరు రావాలని ఆయన కోరుకోలేదు. లక్షల మంది వచ్చారు. ఎందుకని? అది ఆకర్షణ, అది తిరుగులేదు. ఇంకా అంతటి తపస్సులో ఉండేటువంటి యోగి దగ్గర అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తికి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం వచ్చేస్తుంది. వశత్వం అంటే అది ఆకర్షణ. ఈశత్వం ఆయన ఏం చెబితే చేసేస్తారు. ఎవరేం చెప్పినా వినక ఆయన చెప్పిందే వింటారు. అదే ఈశత్వం. వశత్వం అనుకోకుండానే వశమైపోతారు. అనేక చోట్ల అనేక స్తోత్రాల్లో చెప్పారు ఈ విషయాన్ని. పాణిపద్మద్వయేనాదరేణ అక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం శ్యామలాదండకాలు. పాణిపద్మద్వయేనాదరేణ అక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతీయేన సంచింత్యసే తస్య వక్త్రంతరాద్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేత్ ఏనవాత్వం సనాథాకృతిర్భావ్యసి ఏనవాత్వం సనాథాకృతిర్భావ్యసి. అమ్మా, ఎవరు నిన్ను నీ నాథుడైన పరమేశ్వరుడితో సహా నిరంతర ఆరాధన మనస్సులో నిరంతర స్మరణ చేస్తూ ఉంటారో వాడి జీవితం ఎలా ఉంటుంది అంటే ఏనవాత్వం సనాథాకృతిర్భావ్యసి తస్య వక్త్రాంతరాద్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేత్ తస్య వశ్యా భవంతి స్త్రియః పురుషాః సోపి లక్ష్మీ సహస్రైః పరిక్రీడతే తస్య లీలా సరోవారిధిస్తస్య కేళీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య వాగ్దేవతా కింకరి తస్య జాజ్ఞాక్షరీ శ్రీ స్వయం. అదండి వాడి వైభవం. వాడు అనడం కేవలం చనువు వల్ల. భగవంతుడు కూడా వాడు అంటాం, చనువు అంతే, అగౌరవం కాదు. లోకంలో స్త్రీలు లేదు, పురుషులు లేదు, సమస్త జీవరాశి ఆయనకి వశ్యమైపోతారు. 16,000 మంది శ్రీకృష్ణుడు వెంటబడి తిరిగారంటే కారణం అది. మన వెనకాల ఉన్నవాళ్లే ఉండలేదు, కర్మ ఉండవలసిన వాళ్లే ఉండలేదు. ఎందుకని? ఏముంది కనుక దుర్గో వచ్చి చౌటొప్పాలి, ఏముంది ఇక్కడ?
ఓ భక్త, ధ్యానమా, తపస్సా, నిష్ఠ, సమాజ సేవ, పరోపకారమా, ఏముంది? ఊరికే డబ్బులు ఉంటే డబ్బుల కోసం వస్తారు, డబ్బులు అయిపోగానే వెళ్ళిపోతారు. ఆ డబ్బు తర్వాత ఎవరికి చెందుతుందో తెలియదు. కుక్కలు చింపిన విస్తర అవుతుంది జీవితం డబ్బును నమ్ముకుంటే. తస్యలి అతని పరిస్థితులు, అతని యోగం, అతనికి పెట్టే యోగం ఎలా ఉంటుంది అంటే తస్య వక్తాంతరా గద్య పద్యాత్మిక భారతీయ నిస్తరేది. గద్యాలు కానీ పద్యాలు కానీ వాడు నోట్లో చూస్తూ ఉంటాయండి, అమోఘంగా వస్తాయండి, వాడికే తెలియదండి అంత వైభవం ఆయన వాక్కుకి ఎలా పట్టిందో. ఎందుకంటే ఆరాధన, తపస్సు, ధ్యానం సామాన్యమైనది కాదు, ఉపాసన. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి, తన సత్ప్రవర్తనతో నిలబెట్టుకోవాలి. ఎంతో మందికి ఉపాసన కారణంగా ఆకస్మిక అదృష్టాలు పట్టాయి, అప్పుడు పట్టాయి, ఇప్పుడు పడుతున్నాయి. కానీ తన చిత్తశుద్ధితో, నిరహంకార ప్రవర్తనతో, నిరంతర సాధనతో దాన్ని నిలబెట్టుకోలేకపోతే 7 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు లెక్క. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఉంటే 7 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు. దశ తీసేయి, దుర్దశ ఖాయం. పైగా ఈ 7 ఏళ్లలో 10 ఏళ్లలో ఈయన పట్టిన దశ కారణంగా ఆకాశం స్థాయిలో ఉంటాడు, అక్కడి నుంచి పడతాడు. ఇంక మామూలుగా తగలదు దెబ్బ. ఇంకా ఒక్క అవయవం మిగలదు, మొత్తం చూర్ణం వాతాపి జీర్ణం. అందుకే ఎప్పుడు మనం తక్కువ కృషి చేసినప్పటికీ ఎక్కువ యోగం పట్టింది అని ఎవరికి మనకే అనిపిస్తూ ఉంటుందో, మనం చాలా తక్కువ చేసేమో, ఏమిటి ఎంత యోగం పట్టింది అనుకోకుండా, అంటే ఖచ్చితంగా ఇది భగవంతుడు దయా, ఓ జన్మాంతరమైన సుకృతం, అది ఇప్పుడు కలిసి వచ్చిందనమాట అని తెలుసుకుని అక్కడి నుంచి నిరంతర సాధన చేసుకోవాలి. ఎప్పటిదో ఏ జన్మలో చేశామో తెలియని సుకృతమే ఇప్పుడు కలిసి వచ్చి మనకెంత యోగం పడితే ఇప్పుడు చేసుకున్నది ఇంకెంత కలిసి వస్తుంది అని చాలా జాగ్రత్తగా ఉండి నిరహంకార నిరీఘమైనటువంటి చిత్తంతో నిరంతర సాధన చేస్తూ అధ్యయనం చేస్తూ ఈ పట్టిన యోగాన్ని ఖచ్చితంగా యోగం, అది అంబికా యోగం, అది అంబికా యోగంలోకి వెళ్ళాలి. ఊరికే లంబికా యోగం కాదు, ఈ నారికి సాగదీసి ఏదో బెడ్డం మాయలు చేయడం, నాకు అన్నం తినకుండా ఉంటానన్నావు, నీళ్లు తాకుండా ఉంటానన్నావు, నీళ్ల మీద నడుస్తానన్నావు, నిప్పుల మీద తేలుతానన్నావు, ఇవన్నీ అనవసరం. వీటి కోసం కాదు యోగ సాధనలు. అందుకే రామకృష్ణ పరమహంస చేసిన ప్రయోగాలు చూడండి ఎలాంటివో. వివిధ మతానుయానముల విశ్వమయంబగు దివ్య తేజమున్ ప్రవిమల దృష్టి చూచిన ప్రభావములు రకబోవున. వివిధ మతానుయానముల విశ్వమయంబగు దివ్య తేజమున్ ప్రవిమల దృష్టి చూచిన ప్రభావములు రకబోవున. యశస్సవితృమరీచి మాలికల సర్వ జగమ్ములు తెల్లబోవగా. యశస్సవితృ మరీచి మాలికల సర్వ జగమ్మును తెల్లబోవగా. వివశత వచ్చి వ్రాలిరి, వివశత వచ్చి వ్రాలిరి, అది విన్న నరేంద్రులు మానవేంద్రులు. వివశత వచ్చి వ్రాలిరి, అది విన్న నరేంద్రులు మానవేంద్రులు. ఇది ఆయన ప్రయోగం. చాలా ప్రయోగాలు చేశారండి. క్రైస్తవ మత పద్ధతిలో ప్రార్థన చేసి యేసుక్రీస్తు రూపంలో భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు రామకృష్ణ పరమహంస. ముస్లిం మత ఆచార సంప్రదాయాల ప్రకారమే ప్రార్థన చేసి రంజాన్ నియమాలన్నీ పాటించి నిష్ఠగా ఉండి చిత్తాన్ని భగవంతునికి అర్పితం చేసి అల్లా రూపంలో భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు రామకృష్ణ పరమహంస. అన్ని రకాల మతాల్లో ఉండేటువంటి ప్రయోగాలని ఆయన చేసి అన్ని నిరూపణ చేసుకున్నాడు. ఊరికే ఏమి ఆయన యోగి కాల. ఆయన ఇన్ని చేసుకున్నవాడు ఎవరికి నేను యోగిని చెప్పాలా. తన గురించి ఎప్పుడు చెప్పుకోవాల్సి వచ్చినా అమ్మవారి భక్తుడని చెప్పుకున్నాడు. అంత అమ్మదయ్యండి, కాళికాదేవిది. ఆవిడ చూస్తే మనకి భయం వేస్తుంది. అసలు ఆవిడ ఆయనకి చాలా ప్రసన్నంగా కనపడేది. కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. మామూలుగా కాదు, అష్టాదశ శక్తి పీఠాలలోనూ ఏ రకంగా ఆవిడ రకరకాల రూపాలతో ఉంటుందో, కంచి కామాక్షిగా, మధుర మీనాక్షిగా, కాశీ విశాలాక్షిగా, కన్యకా పరమేశ్వరిగా అన్ని రూపాల్లోనూ ఆయన కనపడింది. ఆయన చాలా పరంపరగా మార్చి అమ్మవారు రకరకాలుగా దర్శనమిస్తుంటే ఒళ్ళు తెలియకుండా చూశారండి ఆ యోగి. ఒళ్ళు తెలియకుండా అసలు. అంతా అయిపోయాక అమ్మవారైనా ఆడదే కదండి అడిగింది, ఏమయ్యా ఏ రూపంలో ఎక్కువ బాగున్నాడు అది. సౌందర్యం గమనించండి. భగవంతుడు, భగవత్ తేజస్సు, ఇది రామకృష్ణ పరమహంసలో ఉన్నా, అమ్మవారిలో ఉన్నా, మీలో ఉన్నా, నాలో ఉన్నా, దేంట్లో ఉన్నా, ఏ ఉపాధిలో ఉందో దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది. అనుమానం ఎలా, ఉపాధి లక్షణం పోదు. అందుకని ఈయన కోరినట్టుగా భగవంతుడు స్త్రీ రూపంలో కనపడడం వల్ల స్త్రీలకు సహజంగా సౌందర్యాసక్తి, సౌందర్యాన్ని ఎవరైనా మెచ్చుకుంటారా లేదా అనేటువంటి ఆసక్తి ఉంది. కాబట్టి ఇన్ని చూశాక అమ్మా చాలా ధన్యుణ్ణి అనడం కాదు, ఏ రూపంలో ఎక్కువ అందంగా ఉన్నానో చెప్పమంది.
రాజరాజేశ్వరీదేవి రూపంలో ఎక్కువ అందంగా ఉన్నావమ్మా అని చెప్పాట ఆ బిడ్డ. శ్రీరాజరాజేశ్వరీ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాపమకరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ శ్రీరామ్ మాతా అన్నపూర్ణేశ్వరి. అది సాధన అంటే. ఎవ్వరికీ చెప్పలేదు, ఎక్కడా ప్రదర్శన లేదు. పీఠానికి ఎవరు వచ్చారు వెళ్ళారు వాళ్ళతో మాట్లాడడం, స్వామీజీ దర్శనం, కలవడం, మళ్ళీ ఏదో చెప్పడం, ఇక్కడ గుడి కడుతున్నామండి విరాళం ఇవ్వండి, ఈ దరిద్రపు లక్షణాలు లేవు. ఎవరైనా ఏదైనా ప్రస్తావన నీకు కావాలంటే కట్టుకో, నాకు అనవసరం అని చెప్పేవాడు. ఇక్కడ ఏదైనా కడితే నువ్వు కట్టుకో, చూసుకో, నాకు చెప్పగా, నేను ఇవన్నీ కట్టుకోవడానికి రాలేదు ఇక్కడికి. ఇంతేనండి. అదే పరమహంస పరివ్రాజక ఆచార్య. 5 శ్రీలు ఉండగానే సరిపోయిందా? దేన్ని వదలనప్పుడు దేనికి శ్రీ 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 దేనికి ఇవన్నీ? దేన్ని వదలలేదు. పైగా 5 శ్రీలు ఉండేసరికి 5 రకాలు పెరిగే సంపదలు ఇక్కడ. అందుకే వివిధ మతానుయానముల విశ్వమయంబగు దివ్య తేజమును ప్రవిమల దృష్టి చూచిన ప్రభావమును ఊరకపోవునా? ఆ ప్రభావం ఊరికపోతుందా? ఎందుకంటే ఆయన దాన్ని వినియోగించే ప్రయత్నం చేయాలి. ఆ శక్తితోటి ఏదో చేద్దాం, అది సృష్టిద్దాం, ఇది సృష్టిద్దాం, వాళ్ళని ఆకట్టుకుందాం, వీళ్ళని ఆకట్టుకుందాం అన్న ప్రయత్నం చేయాలి. అసలు ఆకట్టుకునే ప్రశ్న లేదు అక్కడ. అందుకోసం కాదది. రావలసిన వాడెవరో చేయవలసింది ఏమిటో ఆయనకు తెలుసు. వాడు వస్తాడు, వాడు చూసుకుంటాడు. ఇంకా తపస్సమాధులకు వెళ్ళిపోవచ్చు. ఆయన దృష్టి అంతే. యశస్సవితృ మరీచి మాలికల సర్వజగమ్మును తెల్లబోవగా. ఆశ్చర్యంగా అక్కడ ఆయన కూర్చుని ధ్యానం చేస్తుంటేనే, అక్కడ ఆయన కూర్చుని తపస్సు చేస్తుంటేనే, అంత మౌనంలో ఆయన ఉండగానే ఆయన యశస్సవితృ మరీచి మాలికలు, ఆయన కీర్తి అయినటువంటి సూర్య తేజపుంజాలు ప్రపంచం అంతా వ్యాపించాయి. సూర్యుని తేజపుంజాలు ప్రపంచంలో వ్యాపించకుండా ఎవరు అడ్డుపడతారండి? ఒక మహాయోగి తేజస్సు కూడా అంతేనండి. దాన్ని ఎవరు అడ్డుకోలేరండి. సూర్యకాంతినైనా అడ్డుకోగలరేమో కానీ మహాయోగి తేజస్సును అసలే అడ్డుకోలేరు. సర్వజగము తెల్లబోయింది. సూర్యకిరణాలు ప్రసరించగానే చీకటి పోయి మొత్తం తెల్లగా లోకం అంతా మారినట్టే ఆయన తేజస్సుకి, ఆయన యోగ ప్రభావానికి జగత్తు ఆశ్చర్యపడింది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రావడం మొదలెట్టారు. అక్కడ ఎలా తెలుస్తుందో తెలియదు వాళ్ళకి. పోనీ ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో టీవీలా, పత్రికలా, రేడియోలా, మైకు కూడా లేని రోజులు కదండి. మైకు ఉందా? అప్పుడు లేదే. ఉత్తరం రాయడం కష్టమయ్యేది. ఉత్తరం రాస్తే చేరడానికి ఓ 10 రోజులు పట్టేది. అసలు ఆ వ్యవస్థ కూడా రామకృష్ణ పరమహంస కాలంలో ఉందో లేదో ఎవరో మనిషికి ఇచ్చి పంపాల్సిందే. అటువంటి స్థితిలో ప్రపంచం అంతా తెలిసిపోయింది, విదేశాలకు కూడా. అదేనండి యోగ ప్రభావం. మనం నమ్మలేం కానీ దాని మీద నమ్మకాలు లేకే ఈవేళ ఆధ్యాత్మిక పీఠాల వాళ్ళు కూడా ప్రకటనలు, డబ్బులిచ్చి వేయించుకోవడాలు, డబ్బులిచ్చి కార్యక్రమాలు పెట్టించుకోవడాలు. దీన్ని పెద్ద తద్దినం అంటారు దీన్ని. ఎందుకంటే మన మీద మనకి నమ్మకం లేక, మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుడి మీద కూడా నమ్మకం లేక, ఆయన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఆయనకి ఎందుకు ఉంటుంది? మన మీద అనుగ్రహం ఉండదు. ఈ డబ్బులు శవరమైపోతాయి. ఇక ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి అంతకి రెట్టింపు సంపాదించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఎన్నికల తర్వాత సంపాదించే నాయకులకేను ఈ టీవీల్లో ప్రకటనల కోసం, కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టి తద్వారా జ్యోతిష్యాలో, ముహూర్తాలు లేదా జాతకాలు చెప్పుకుంటూ సంపాదించే వాళ్ళకి తేడా ఏముందండి? ఏమీ లేదు. ఒకటే తేడా, రంగం తేడా అంతే, ఫీల్డ్ అంతే, వ్యవహారం ఒకటే, ఫీల్డ్ ఒకటే తేడా, ఈళ్ళు ఒకటే. ఇంక వాళ్ళని రాజకీయ నాయకులని వీళ్ళు ఏదో గొప్ప స్వామీజీలు అనక వీళ్ళు అంతే. వాళ్ళు ఒక రకంగా సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇంకో రకంగా సంపాదిస్తున్నారు, పెట్టుబడి పెట్టి సంపాదిస్తున్నారు. ఇదే మొత్తం జరుగుతున్నది. ఎందుకని? నిజంగా మనం ఏ యోగాన్ని నమ్మమో దాని మీద మనకు నమ్మకం లేదు. ఆ ఉపాసన, ఆ సాధన వల్ల, ఆ హోమం వల్ల ఏదైనా జరుగుతుందని అది మన జీవితంలో ఎందుకు జరగడంలా? మనమే చేసుకోవచ్చుగా. పోనీ లేదండి లోకంలో అంతా బాగుపడాలని చేస్తున్నాం, మన లక్ష్యాలు ఎందుకండి? దానికి ఊరికే చేయొచ్చు కదండి. పోనీ కనీసం ఖర్చులు తీసుకోవచ్చు కదండి. ఆ లోకోపకారం కోసం చేసేవాళ్ళు అయితే ఖర్చులు తీసుకోవాలి. ఎందుకు లక్షలు వసూలు చేస్తున్నారు? కనిపిస్తే 1,00,000, పాత పూజ అయితే 1,00,000, ఆఫీసుకి అయితే 2 లక్షలు, ఇంకో ఇంటికైతే 10 లక్షలు. ఎలా వస్తున్నాయండి ఇవన్నీ? ఈ ధరవర్ల పట్టికల నిర్ణయాలు ఏమిటి? మొత్తం వ్యవస్థ చెడిపోవడం లేదండి. హిందూ ధర్మం మీద నమ్మకం పోవడం లేదండి. ఇతర మతాల వాళ్ళేమో చక్కగా ఎక్కడి నుంచో నిధులు తెచ్చుకుని హాయిగా ఖర్చు పెట్టుకుని మింగేది మింగుతున్నారు, చేసేది చేస్తున్నారు. వాళ్ళకి ఏ నిందలు లేవు. మన ధర్మంలో వచ్చింది ఏమిటంటే మన వాళ్ళనే మనం గోకేస్తున్నాం. పోనీ ఇదేదో ఇతర దేశాల నుంచి వచ్చినా బాగుండేది, పోతే వాడు పోయేవాడు, నేను కొంచెం ఆనందించేవాడు. పోతే పోయేళ్ళు వద్దు అమెరికా పడేది, మనకెందుకని.
ఇప్పుడు మన దగ్గరే ఇదంతా అందుకోన సామాన్య ప్రజలండి. ఇవాళ ఈ పిచ్చి నమ్మకాలు భక్తి పేరు మీద రకరకాల పిచ్చి నమ్మకాలు పెరిగాక మధ్యతరగతి వాళ్ళు క్షౌరం అయిపోతున్నారు. నిజంగా జమీందారులు కాదండి, మధ్యతరగతి వాళ్ళు. చాలా వాళ్ళు మామూలుగా పిల్లల చదువులకి వైద్యానికి ఖర్చు పెట్టలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా మనం ఇది జాతకం కలవలేదండి, కలవాలంటే హోమం చేయాలి. హోమం చేస్తే జాతకం కలుస్తుందండి? హోమం వెంటనే జాతకాన్ని మార్చేస్తుందా? వాడు ఏదో కాస్త బలహీన పడ్డాడు, ఇంకా మన వాడి మీద బాణప్రయోగాలు అంతే. ఇంకా ఇది అల్పపీడనం వచ్చినప్పుడు వాయుగుండం వస్తుందని మనిషి మనసులో బలహీనత ఏర్పడినప్పుడు ఇవన్నీ ఏర్పడతాయి. ఈ మొత్తం వ్యాపారం ఎక్కడ జరిగినా మొత్తం సర్వాంగ క్షౌరం ఈ పెట్టిన వాడికి అయిపోతుందండి. ఎందుకంటే అమ్మవారు ఊరుకోదండి. ఖచ్చితంగా అమ్మవారి దగ్గర సాత్వికోపాసన మాత్రమే పనిచేస్తుంది. దాని ద్వారా మన మాట ద్వారా ఏదైనా మనం సాంత్వనంగా 4 మాటలు చెప్పడం ద్వారా లోకానికి ఉపకారం చేయగలిగితే మంచిదే. రూపాయి తీసుకోకూడదు. రూపాయి తీసుకున్నాము అంటే అపవిత్రం అయిపోయినట్టే లెక్క. ఈ హోమాలు జపాలు యజ్ఞాలు రూపాయి తీసుకోకుండా చేస్తే అప్పుడు జరుగుతుంది. అప్పుడు ఎలాగూ చేయరు, ఇంకా మానేస్తారు. ఎందుకు మనకెందుకండి, ఉపయోగం ఏముంది? అంతే మరి, అంతే రూపాయల కోసమేగా. మరి అది కూడా ఎవరన్నా వస్తేనా మనమే పిలిచా ప్రకటనలా ఈయనంత స్వామీజీ అండమా, మెళ్ళో 66 రుద్రాక్షలు వేసుకోవడమా, పెద్ద ఇంత అట్టహాసాలా, దీనికోసం యంత్రాలా, దాని ఖరీదంతా దీని ఖరీదంతా మీకు పోస్టులో పంపిస్తాం, 4 యంత్రాలు కొంటే 1 యంత్రం ఫ్రీ. ఏమిటండి ఇది? ఇంత దారుణమైన వ్యాపారం ఆధ్యాత్మికత మీద. భక్తి వల్ల మనిషికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతమంది మహాయోగుల చరిత్రలు ఈ దేశంలో పెట్టుకున్నాం, వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం? కానీ ఆయన పరిస్థితి అదా కాదే. వివిధ మతానుయానముల విశ్వమయంబగు దివ్య తేజమును ప్రవిమన దృష్టి చూచిన ప్రభావములు ఉరకపోవున యశస్సవితులు మరీచి మాలికల సర్వజగమ్మును తెల్లబోవగా ఆయన తేజస్సు, ఆయన కీర్తి సూర్యకాంతిలాగా ప్రపంచమంతా వ్యాపించేసరికి రాకేమవుతారండి? ఎవడి కోసం అండి? వివశత వచ్చి వ్రాలిరి, అది విన్న నరేంద్రులు మానవేంద్రులు. నరేంద్రుడు వచ్చాడు, మానవేంద్రుడు వచ్చారు, మహారాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు. నరేంద్రుడు వచ్చాడు, వివేకానందుడు కథానాయకుడు రంగప్రవేశం చేశాడు. తానై పిలిచెను రామకృష్ణుడు. వివేకానంద నరేంద్రుడిని రామకృష్ణ పరమహంస రామాని పిలవరా, కానీ వచ్చి కనపడగానే మాత్రం ఇంతకాలం ఎక్కడున్నావయ్యా అన్నాడండి. అది యోగి సంబంధం. ఎప్పుడు పరిచయాలో, ఏ జన్మల పరిచయాలో కానీ ఇంతకాలం ఎక్కడున్నావయ్యా, నన్ను విడిచి ఎలా ఉంటావయ్యా, ఏమనుకుని వచ్చాం భూమి మీదకే అన్నట్టండి. ఆశ్చర్యపోయాడు ఈ కుర్రాడు. ఇంత చేస్తే ఈయన వయసు 12 ఏళ్ళు 13 ఏళ్ళు. అప్పటికే నరేంద్రుడికి ఒక తృష్ణ, దేవుణ్ణి కనుక్కోవాలి, దేవుణ్ణి కనుక్కోవాలి, దేవుణ్ణి కనుక్కోవాలి. క్షణం విరామం దొరికితే దేవుడి గురించి ఆలోచించేవాడే. ఎటువంటిది నరేంద్రుని బాల్యం. ఆయన చేసినంత అల్లరి ఇప్పుడు కుర్రాళ్ళలో కూడా ఎవడో చేయలేదు. అసలు ఇప్పుడు కుర్రాళ్ళకి అల్లరి చేసే అవకాశం లేదులేండి, హోంవర్కేగా ఎంతసేపు. మా కాలంలో మేము చేసిన అల్లరి కూడా అది చాలా పెద్దది. అది ఒక చిన్న ఫోటో కట్టడం కోసం మా ఊళ్ళో ఉండే తుమ్మ చెట్లు డొంకలన్నీ తిరిగాను నేను. చివరికి 2 కాళ్ళు గీసుకుపోయి మొత్తం నెత్తురుతో ఇంటికి వచ్చా. ఇంత చేసి ఎందుకంటే ఎవరో వెంకటేశ్వరం బొమ్మ ఒకటి ఇచ్చారు, ఎంతది, దాన్ని ఫోటో కట్టాలి అంతే. మా నాన్నగారు పిలిచి, ఒళ్ళు మండి నీకు ఫోటో కట్టాలి అంటే ఇంట్లో పెద్ద ఫోటో ఉంది కదరా, అది పట్టుకెళ్ళదు సార్. నేను కడితేనే నాకు ఆనందం, మీరిచ్చిన ఫోటో నాకు ఎందుకన్నా. అలాగే ఉంటుంది, బాగా ఉంటుంది. డొంకల్లో తుప్పల్లో తిరిగి గాజు పెంకులు పగిలిపోయి నువ్వు పట్టుకొచ్చి దాన్ని ఆ వెంకటేశ్వరం ఫోటో మీద పెట్టి దాని మీద ఏదో చెక్క ముక్కలు పెట్టి దానికి మేకులు కొట్టి ఒళ్ళంతా నెత్తురు చేసుకున్నాం. 10 ఏళ్ల వయసు. ఏమంటామండి, బాల్యంలో అల్లరి ఇలాగే ఉంటుంది. ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి. చివరికి ఆ డొంకల్లో వెతుకుతూ మా ఇంటి వెనకాల ఉన్న డొంక దగ్గరికి వచ్చి అప్పుడు చూసి మా నాన్నను పట్టుకున్నాడు, నువ్వు ఇక్కడున్నావా డొంకల్లో అని. అంతే తెగలాగితే డొంక అంతా కదిలింది. ఇదంతా ఎందుకంటే చిన్న ఫోటో కట్టాలని అంతే. ఎవరో అక్కడ ఫోటో కొడుతున్నా చూసానే కట్టాలంతే. ఇంత అల్లరి, పైకి ప్రాణాల మీదకి తెచ్చుకునే అల్లరి ఇది. ఆయన అలాగే చేశాడు. చంపెంగ చెట్లు ఎక్కడం, దూకడం, మిత్రులను ఎక్కించడం, నిక్కర పట్టుకు లాగడం, ఇలాంటి అల్లరి చేసేవాడిని భరించలేక చివరికి ఆయన తల్లి భువనేశ్వరీదేవి అందిట. ఆవిడ పాపం ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేక మగసంతు లేదు అని ఆవిడ బెంగ ఆవిడది. ఆ కాలపు మనిషి కదా. ఏదో పూజలు ఏవో చేసింది ఆవిడ. శివుడు అంటే ఇష్టం వాడికి. నరేంద్రుడు తల్లికి, వివేకానందుడు తల్లికి శివుడు అంటే ఇష్టం. అందుకని ఏవో శివుడు గురించి ఏవో పూజలు అభిషేకాలు ఏవో చేసింది ఆవిడ. చివరికి సంతానం కలిగింది, ఈయన కలిగాడు. ఈయన అల్లరి భరించలేక అందిట శివుడు ముందు నిలబడి, నేను అబ్బాయి నమ్మనంటే నీ దగ్గర ఉండే భూతప్రాత పిశాచాల్లో ఓ దాన్ని కిందికి దింపేవందట. అంత అల్లరి చేసేవాడు.
అటువంటి వాడినే ఓసారి ఎవరో పిలిచి దేవుడి గురించి ఆలోచించి వేదవలన చేయడం కాదంటే దేవుడు మీరు చూశారా అన్నట్టు. ఆయన చూశాడా ఏం చెప్పడానికి? ఇదే ప్రశ్న. నువ్వు చూశారా? నువ్వు చూడిందని మాకెందుకు చెబుతున్నావు ఇక్కడ? అంతేనండి. సరిగ్గా అదే ప్రశ్న పట్టుకుని ఎవరో అడిగితే నన్ను కాదయ్యా అడగాల్సింది, ఆయన అడుగు రామకృష్ణ పరమహంసని. ఆయన చెప్తాడు నీలాంటి తిక్క మనిషికి ఆయన ఒక్కడే చెప్పగలడు అన్నట్టు. వెంటనే వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు తీవ్రత చూడండి. అందుకే అల్లరి చేసేవాడిని అల్లరితోనే జీవితం ముగుస్తుందని వాడి జీవితం ఎప్పుడు అనుకోకుండా వాడిని కాస్త మనం మార్చగలిగితే, అబౌట్ టర్న్ అంటారే, ఇటు నుంచి అటు మార్చగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంత తీవ్ర స్థాయిలో ఉంటుంది వాడి ప్రయత్నం. మారిపోయాడు వెంటనే. పరిగెత్తేడు కలకత్తాకి. ఆయన ఎవడో పట్టుకోవాల్సిందే అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఆయన ఒకటే ప్రశ్న వేశాడు, మీరు దేవుణ్ణి చూశారా అన్నాడు. వెంటనే ఆయన చాలా నిబ్బరంగా నిశ్చయంగా, చూశాను, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను. అది కావాల్సింది ఆయనకి. దేవుడు అందరిలో ఉన్నాడు, మనం భావించడంలో ఉంటుంది. ఇవన్నీ చూడని వాడు చెప్పే మాటలు ఇవి. ఆయన అలా చెప్పరా, నీ చూశాను, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను, నాకు చూపించగలరా? క్షణంలో చూపిస్తుందా? తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించే, తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించే, ఏదో నవ్యానుభవమునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను, ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను, భయవ్యాఖ్యానముల్ చేయుచున్ భయవ్యాఖ్యానముల్ చేయుచున్ జ్ఞానానందమనంద బిందులకరీ స్నానంబు సామాన్యమా, జ్ఞానానంద మరంద బిందులకరీ స్నానంబు సామాన్యమా, వందల్ వేలుగా జన్మలెత్తి పరులను బాధించి సాధించియున్ నిందల్ వైచి మనంబు కోతబడి, వందల్ వేలుగా జన్మలెత్తి పరులను బాధించి సాధించియున్ నిందల్ మోసి మనంబు కోతబడి, ఏ నీరాజనఘ్రాణతానందం బందియో తత్వమెత్తగను జన్మం వెత్తడిన్, ఏ నీరాజనఘ్రాణతానందం బందియో తత్వమెత్తగను జన్మం వెత్తడిన్, అట్టివాడు అందంగోరిన రాజసత్కృతులు మాయం మున్గునే తుంగునే. సాగర ఘోషలనే కొద్ది భాగాల క్రితం చెప్పుకున్న పద్యం ఇప్పుడు నిరూపణైంది మీకు. ఎన్ని జన్మల బట్టి ఆ జీవి దుఃఖపడుతున్నాడో భగవద్ దర్శనం లేక, ఆత్మ సాక్షాత్కారం లేక. ఒక్కసారి పరమహంస కనిపించేసరికి చంద్రుడు కనపడగానే సముద్రం పొంగినట్టు పొంగింది ఆయన హృదయం. తానై పిలిచెను రామకృష్ణుడు. దూరంగా కొన్ని వందల మందితో పాటుగా వరుసలో నిలబడ్డాడు నరేంద్రుడు. ఈయన అక్కడ కూర్చోగానే పొద్దున్నే రోజు వీళ్ళంతా వస్తారు కదా భక్తులు శిష్యులు దర్శనానికి. ఏదో వాళ్ళ కోరిక మేరకు కాదనలేక, బాధ పెట్టలేక, యోగికి జాలి ఎక్కువ, బాధ పెట్టలేక మిమ్మల్ని చూడడం కోసం వచ్చారండి, ఏముందయ్యా చూడడంలో అనేవాడు. ఇప్పుడు కాదండి అంటే ఫోన్లే కానీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనుకోని కానీ అని ఈయన ధ్యానంలో ఈయన ఉండేవాడు. ఎవరికి ఏ వరాలు ఇచ్చేవాడు కాదు, ఏ శక్తులు ప్రదర్శించేవాడు కాదు. ఎవరన్నా అడిగితే నాలుగు మొక్కలు మంచి మాటలు చెప్పేవాడు. పైగా ఎంత నిజాయితీ అంటే, ఓ తల్లి ఎవరో వచ్చి మా అబ్బాయి స్వీట్లే కూతుంటున్నాడండి ఏదైనా చెప్పండి అంటే, ఓ వారం పోయాక రా అన్నట్ట. మళ్ళీ వస్తే ఇంకో వారం పోయాక రా అన్నట్ట. మళ్ళీ వస్తే ఇంకో వారం పోయాక, ఇలా 4-5 వారాలు అయ్యాక ఏమండి తిప్పుతున్నారంటే, లేదమ్మా ఇప్పుడు చెబుతాను ఆయన వాడిని పిలిచి, రే స్వీట్లు ఎక్కువ తినకూడదురా, అందులో బెంగాలీ స్వీట్లు బాగా బాగుంటాయమ్మా, తినేస్తున్నామేమో, తింటే కడుపు నొప్పి వస్తుందని చెబితే అలాగే అన్నట్టు వాడు మా అంతలో లేదో అలాగే అన్నాడు. ఆ తర్వాత తల్లి ఎందుకంటే, ఈ మాత్రం మాట చెప్పడానికి నెలాళ్ళు ఎందుకంటే తిప్పడం ఉంది అంటే, లేదమ్మా ఆ స్వీట్లు తినే అలవాటు నాకు కూడా ఉంది, నేను మానుకోవాలిగా అన్నట్టు. అదండి రామకృష్ణ పరమహంస. ఆ తినే అలవాటు నాకుంది, నేను మానుకున్నాక కదా మీ వాడికి చెప్పాల్సింది, అందుకని ఆగాను. అటువంటి వాడిని మరొకరిని చూపించండి, కాళ్ళు గడికి కనకాభిషేకం చేసేద్దాం. అది యోగంటే. అందుకే అంతమంది అలా నిలబడితే ఆయన చూపులు వేరుగా ఉన్నాయి. అసలు వాడు రావాలి. జన్మజన్మాంతర బంధం అది. అదే రామాంజనేయుల బంధం, అదే కృష్ణార్జునుల బంధం, అదే రామకృష్ణ వివేకానందుల బంధం, అదే నరనారాయణుల బంధం. రాగానే రావయ్యా, ఎక్కడున్నావయ్యా, వీళ్ళు బంగారంగా నీకోసం చూస్తున్నా అంటే, ఈయన పెద్ద నా కోసం చూడడం ఏంటి అని ఈయన దగ్గరికి వెళ్ళాడు. అంతే ఆశ్చర్యకరమైన అనుభూతి కలిగించాడండి. దానికి ముగింపు ఉంటుందా? 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.